క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, తల్లి తిరుసవుతో కలిసి మనమందరం కూడా పాస్కా కాలాన్ని, శ్రమల కాలాన్ని విభూది బుధవారంతో ప్రారంభించుకొని ఉన్నాం. ఈ విభూది బుధవారం రోజున అభిషేకింపబడిన గురువు ఆశీర్వదింపబడిన విభూదిని తీసుకొని నొసటపై రాస్తూ రెండు సూచనలు మనకి తెలియజేస్తూ ఉన్నారు. మొదటిది, పశ్చాత్తాపపడి సువార్తను విశ్వసింపుడు, లేదా మట్టి నుండి వచ్చినటువంటి నీవు తిరిగి మట్టిలోనికే కలిసిపోవుదు గుర్తించుకో అని విభూదిని నొసటపై రాస్తూ ఉన్నారు. మొదటగా ఈ విభూది అన్నటువంటిది 4 అంశాలుగా మానవుని మార్గంలో నడుపుతూ ఉన్నాయి. మొదటిది పశ్చాత్తాపానికి సూచనగా, రెండవది దేవుని సన్నిధిలో విధేయతగా, మూడవది మన మరణాన్ని మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది, నాలుగవది మన పాపానికి ప్రాయశ్చిత్తంగా సూచనగా నిలబడుతుంది. ప్రియ సహోదరి సహోదరులారా, చివరగా ఈ విభూది అన్నటువంటిది మానవునికి దుఃఖానికి కన్నీటికి సూచనగా ఉంటుంది. ఈ విధంగా చేయగలిగినప్పుడు విభూది బుధవారం రోజున మనము అనేక దేవుని యొక్క ఆశీర్వాదాలు ఈ 40 దినాల పాటే కాక ఆధ్యాత్మికంగా మనము 40 దినాల పాటు యొక్క శ్రమల కాలంలో పాటించినప్పుడు మన జీవితంలో మనము దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకుంటాం. ప్రియ సహోదరి సహోదరులారా, యావేలు గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనం మనం చూస్తాం. పూర్ణ హృదయముతో నా చెంతకు మరలి రండు, ఉపవాసముతో సంతాపముతో నా చెంతకు తిరిగి రండు అని ప్రభు యావే ప్రవక్త ద్వారా సెలవిస్తూ ఉన్నాడు. ఎందుకు మనం ప్రభు దగ్గరికి తిరిగి రావాలి? ఉపవాసముతో ఎందుకు రావాలి? సంతాపముతో ఎందుకు రావాలి అంటే, యావేలు ప్రవక్త అంటున్నాడు, 40 దినాల పాటు ఉపవాసం ఉండి ఎంతో మంది ప్రవక్తలు దేవుని యొక్క సాన్నిధ్యాన్ని పొందుకున్నట్టు మన పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం. అందుకే ఈ తపత్కాలములో ఒక్క చిన్న ఉదాహరణగా యావేలు ప్రవక్తను ప్రభు మనందరికీ గుర్తు చేస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఎందుకు మనం ఈ వాక్యం విన్నట్లయితే మన ఈనాటి గ్రంథ పఠనాలు మొదటి పట్టణంలో మనం చూస్తాం. యావేలు గ్రంథంలో తిరిగి రండి నా చెంతకని ప్రభు సెలవిస్తున్నాడు. 2వ పట్టణంలో కొరింథీలో కూడా ప్రభు అదే మాట సెలవిస్తూ ఉన్నాడు. మరి సువార్త పాఠంలో మనం కూడా చూస్తాం, విశ్వాసముతో పూర్ణ హృదయముతో నా చెంతకు మరలి రండు అని ప్రభు పదే పదే సెలవిస్తున్నాడు. ఎందుకు మనం ప్రభు దగ్గరికి తిరిగి రావాలంటే, ప్రభు అంటున్నాడు, ఇదిగో నీవు పాప మార్గంలో వెడుతూ ఉన్నావు, పాపం అంధకారంలో మునిగిపోతూ ఉన్నావు. ఈ తపత్కాలములైనా ఈ శ్రమల ఆయుత్త కాలములైనా నీవు నీ జీవితాన్ని మార్చుకొని నా చింతకు తిరిగిరా అని ప్రభు గుర్తు చేస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, పాపము చేసి మానవుడు దేవుని దగ్గర నుండి దూరంగా పారిపోతూ ఉన్నాడు. బహుశా ఒక చిన్న పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి ఒక ఉదాహరణ మనం తీసుకున్నట్లయితే, తప్పిపోయిన కుమారుడి కథ మనం చాలాసార్లు వినే ఉంటాం. తండ్రి ఉండగానే ఆస్తి పంచిపెట్టుకుని దూర ప్రదేశంకు వెళ్ళిపోతాడు. భోగ విలాసాలతో అందచందాలతో ఉన్న డబ్బునంతా కూడా వెచ్చించి తన జీవితాన్ని పాపంలాగా తన చేత్తో తననే మార్చుకున్నాడు. చివరిగా జీవితం అంతా మునిగిపోయిన పరిస్థితి. డబ్బు లేదు, చేతిలో ఏమీ లేదు. చివరికి పందులు తినే పొట్టు వరకు తన జీవిత స్థితిగతి మారిపోయింది, దిగజారిపోయింది. చివరిగా తన తప్పు తను తెలుసుకున్నాడు. ఇదిగో నేను పాపము చేశాను, తప్పు చేశాను అని తన తప్పు తను తెలుసుకొని తండ్రి వద్దకు వడి సాగిలపడి, నీకును తండ్రికి ద్రోహము చేశాను అని తన తప్పును తను తెలుసుకొని సరిదిద్దుకున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, మనము కూడా తప్పిపోయిన కుమారుడిలాగా మనం ఉన్నామా, చేస్తూ ఉన్నామా? ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకుందాం. ఈ తపత్కాలములో, ఈ శ్రమల ఆయుత్త కాలములో మనం కూడా మన పాప జీవితమును విడనాడి ఆ ప్రభు మన కోసం మరణించబోతూ ఉన్నాడు, మన పాపముల కోసం మరణించబోతున్నాడు, తన రక్తం ద్వారా మనల్ని రక్షించబోతున్నాడు. మరి మన వంతు, మన సహాయం ఏంటి? మన కోసం తన ప్రాణాలే సైతం లెక్క చేయకుండా ప్రాణాల్ని మన కోసం ఇచ్చాడు.
మరి మనం ప్రభుకు మనం ఏమి ఇస్తున్నాం? ఆత్మ పరిశీలన చేసుకుందాం. ఈ తపత్కాలములో, ఈ శ్రమల ఆయుత్త కాలములో మనం ఏమి చేయాలి? ఏమి చేస్తే ఆ ప్రభు యొక్క దీవెనలు పొందుకుంటాం? ఆత్మ పరిశీలన చేసుకుందాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ శ్రమల కాలములో, ఈ తపత్కాలములో ప్రభు మనందరినీ కూడా హెచ్చరిస్తూ ఉన్నాడు. విశ్వాసముతో ఆధ్యాత్మికంగా నా కష్టాలను, నా శ్రమలను నీవు ధ్యానించు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ వేసవి కాలములో ఆ చెట్టుకు ఉన్నటువంటి పాత పూత అంతా కూడా రాలిపోయి ఏ విధంగా అయితే కొత్త చిగురుతో నూతనంగా ప్రకృతికి అందంగా ఇస్తుందో మన జీవితం కూడా అలా మార్చుకోమని ప్రభు వాక్యం ద్వారా సెలవిస్తున్నాడు. న్యాయాధిపతుల గ్రంథంలో మనం వింటాం. ఈ తపత్కాలములో, ఈ శ్రమల కాలములో మన పాప జీవితము విడనాడాలి. ప్రభు సెలవిస్తున్నది అదే. నీ పాప జీవితము విడనాడి నా చెంతకు మరలిరా అని ప్రభు యావేలు ప్రవక్త ద్వారా పలుకుతూ ఉన్నాడు. మనము కూడా ఈ 40 దినాల పాటు ఉపవాసముతో ఆధ్యాత్మిక దాన ధర్మ క్రియలతో ముందుకు సాగుదాం. ప్రియ సహోదరి సహోదరులారా, మరియ తల్లి ఏ విధంగానైతే త్వరపడి ఎలిజబెత్ అమ్మకు సేవ చేయడానికి వెళ్ళింది, మరి తల్లికి ఎవరు చెప్పలే, త్వరపడి సేవ చేయడానికి మరి తల్లికి ముందుకు ఆధ్యాత్మికంగా సాగింది. మనం కూడా ఈ శ్రమల కాలములో త్వరపడి ఈ 40 దినాల పాటు సిద్ధపాటు కలిగి జీవించేందుకు ప్రయాసపడదాం. మరదలు ఏ విధంగా అయితే త్వరపడి ఆధ్యాత్మికంగా సేవ చేయటకు వెళ్ళిందో మనము కూడా త్వరపడి ఆధ్యాత్మికంగా మంచి చేయుటకు, మంచిగా మనల్ని మనము నూతనీకరించుకున్నటకు ఈ తపత్కాలము ఒక్క వరంగా భావించుదాం. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభు మనందరికి సెలవిస్తున్నాడు సూచనగా, ఈ తపత్కాలములో నీ పాప జీవితమును విడనాడి నా చెంతకు మరలి రండి అని పదే పదే వాక్యము సెలవిస్తుంది. కాబట్టి మన పాప జీవితమును విడనాడుదాం. నీకోసం నా కోసం ఆ కల్వరి నాథుడు ఆ కల్వరి కొండపై తన రక్తాన్ని ధారపోసి ప్రాణాల సైతం లెక్క చేయకుండా నీకోసం నా కోసం మరణించాడు. ఆ యొక్క శ్రమలను, ఆ యొక్క పాటులను, ఆ యొక్క అవమానములను మనము గుర్తు చేసుకుంటూ ఈ 40 దినాల పాటు మనలని మనము సంసిద్ధపరుచుకుందాం, నూతనీకరించుకుందాం. మన పాప జీవితమును విడనాడి ఆ ప్రభు యొక్క సన్నిధికి సన్నిహితంగా ఉండటానికి సహాయపడదాం. మన జీవితాల్ని మనము నూతనీకరించుకొని ఈ యొక్క తపత్కాలములో ప్రభు యొక్క శ్రమలను అనుభవించేటువంటి ముందే మన జీవితాన్ని మనము సంసిద్ధము చేసుకొని తయారుపడదాం. పితా పుత్ర పరిశుద్ధాత్మ నామమున ఆమేన్.